విజయవాడలో ఆశా వర్కర్లు ఆందోళన చేపట్టారు. ధర్నా చౌక్ భారీగా ఆశా వర్కర్లు తరలివచ్చి నిరసన తెలిపారు. కనీస వేతనం 26 రూపాయలతో పాటుగా అన్ని రకాల సెలవులు ఇవ్వాలని కోరారు వారు. అలాగే నాణ్యమైన సదుపాయాలు కల్పించాలని ఆశా వర్కర్లు డిమాండ్ చేశారు. మేము ముఖ్యంగా అడుగుతున్నది ఏంటి అంటే ప్రభుత్వానికి మేము కొత్తగా ఏమీ అడగట్లేదు. మీరు మేనిఫెస్టోలో ఆ రోజు ఏం చెప్పారో మేము దాన్నే ఇమ్మని అడుగుతున్నాం సార్. మీ గవర్నమెంట్ వచ్చి ఇప్పటికి 2 సంవత్సరాలు అయింది. మీరు కనీసం మా గురించి ఆలోచించలేదు. ఇప్పటికి నిత్యావసర సరుకులు ధరలు ఎలా పెరుగుతున్నాయంటే మాలాంటి వాళ్ళు బ్రతకడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని మా వేతనాల్లో కానీ మా కష్టాల్లో కానీ ఇలా ఈ వర్క్ చేస్తూ ఎంతో మంది ఆశా వర్కర్లు జబ్బుల పాలైపోయి లేదనుకుంటే చాలా దారుణంగా రోగాల పాలైపోయి చనిపోతున్నారండి. అలాంటి వారికి గవర్నమెంట్ తరఫు నుంచి అంటూ ఆశా వర్కర్లకు కనీసం ఏమీ లేదు. ఒక బీమా కానీ అలాంటివి ఏమీ లేవండి. మాకు సంబంధం లేని వర్క్లు మాకు అప్పచెప్తున్నారు సార్. యాప్ వర్క్స్ అని, ఆన్లైన్ వర్క్, ఆఫ్లైన్ వర్క్, శాలరీస్ తక్కువ, వర్క్ ప్రెజర్ ఎక్కువ. మాకు చాలా జీతాలు ఇస్తున్నారు సార్. భర్త విడిచిపెట్టిన వాళ్ళు, భర్త చనిపోయిన వాళ్ళు ఈ 10,000 రూపాయలతో అద్దెలు కట్టుకొని పిల్లలు పోషించుకొని ఎలా బ్రతకాలి సార్? శాలరీస్ పెంచుతామని వాగ్దానం ఇచ్చారు కానీ అది నెరవేర్చలేదు సార్.